సామాజిక మాధ్యమాల్లో పురుడు పోసుకున్న మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నివురుగప్పిన నిప్పుల రాజుకుంది. నేడు జరిగినటువంటి బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైంది. మార్వాడి గోబ్యాక్ అంటూ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల జిల్లాల్లో బంద్ పాటించారు స్థానిక వ్యాపారులు. తమ వ్యాపారాలను దెబ్బతీస్తూ మార్వాడీలు సిండికేట్గా మారి తమ పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో అనేక కేసులు కూడా నా మీద ఈ అంశానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో కూడా ఆందోళన వ్యక్తమైంది. గత కొద్దిసేపు క్రితం చాలామంది స్థానిక వ్యాపారస్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ అంశంపై స్పందించేందుకు సామాజిక ఉద్యమకారులు డాక్టర్ గోపీనాథ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ క్యాంపెయిన్ వెనుక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వ్యక్తులు, శక్తులు అర్బన్ నక్సలైట్లే అని ప్రధానంగా బీజేపీ వాదిస్తుంది. ఒకవైపు స్థానిక వ్యాపారులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ ఓయూ జేఏసీ పిలుపు మేరకు కావచ్చు, సామాజిక ఉద్యమకారుల పిలుపు మేరకు చాలామంది స్థానిక వ్యాపారులు, ఇతరత్ర చాలామంది వ్యక్తులు, వ్యవస్థలు కూడా ఈ ఆందోళనలో భాగస్వామ్యమయ్యాయి. అసలు ఈ క్యాంపెయిన్ వెనుక ఉన్నది నిజంగా అర్బన్ నక్సలైట్ల, అసాంఘిక శక్తుల? అసలు ఏం చెప్తారు? ఇది రాజకీయ రంగు పులుముకుందా? ఆల్రెడీ ఈ ఉద్యమం ఎటు దారి తీస్తుందని చెప్తారు? వాస్తవంగా అర్బన్ నక్సలైట్స్ అనే మాట అర్బన్ మూర్ఖులు మాట్లాడే మాట. ఫండమెంటల్గా ప్రశ్నించేవాడు ప్రతివాడు అర్బన్ నక్సలైటే అయితే, ఇప్పుడు మీరు అర్బన్ నక్సలైటే, నేను అర్బన్ నక్సలైటే, వీళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్స్. అర్బన్ మూర్ఖుల యొక్క మాట అది. రెండవది, మార్వాడి గోబ్యాక్ అనేది ఇది సడన్గా ఈరోజు ఓయూ జాక్ ఇచ్చినందువలనో, లేకపోతే ఖమ్మం, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, లేకపోతే హైదరాబాదు, ఆమనగల్లు, ఇది ఇష్యూ అది కాదు. ఇది కనీసం ఒక 300 సంవత్సరాల చరిత్ర. ఈ 300 సంవత్సరాల చరిత్రలో అంతకుముందు అంటే మా గ్రామం తీసుకుంటే మా ఊళ్ళో 2 కోమట వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు రైతులకు అప్పు పెట్టేవాళ్ళు, ఖచ్చితమైనటువంటి వస్తువులు ఇచ్చేవాళ్ళు, పంట వచ్చినప్పుడు డబ్బులు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మార్వాడీలు, ముఖ్యంగా 20వ శతాబ్దం నుంచి మార్వాడీలు మార్వార్ అనే ప్రాంతం నుంచి, రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారి ప్రాంతమైనటువంటి జోధ్పూర్ ప్రక్కన మార్వార్ అనే ప్రాంతం నుంచి మొట్టమొదట వీళ్ళు బెంగాల్ వెళ్ళారు. బెంగాల్ అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది దోచుకునే కంపెనీ. దోచుకునే కంపెనీతోటి దోస్తానా చేశారు ఈ మార్వాడి బ్యాచ్. మార్వాడి బ్యాచ్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా దోచుకోవటం, దాచుకోవటమే వీళ్ళ యొక్క వృత్తి. తరువాత ఇప్పుడు ఈ 20వ శతాబ్దం నుంచి ఏమైందంటే, చిన్న చిన్న దుకాణదారులు, వాళ్ళు కోమట్లు కానివ్వండి, లేకపోతే వృత్తి కులాలు కానివ్వండి, హంసలోళ్ళు కానివ్వండి, లేకుంటే సాలీలు కానివ్వండి, చెప్పులు కుట్టేవాళ్ళు కానివ్వండి, మంగళ షాపులు కానివ్వండి, కుండలు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ వృత్తులు మొత్తాన్ని కూడా 20వ శతాబ్దం నుంచి స్లోగా ఆక్రమించుకున్నారు మార్వాడీలు. మార్వాడీలు ఆక్రమించుకొని ఇప్పుడు డీమార్ట్ అని, లేకుంటే రిలయన్స్ అని, ఇదిగో ఈ కంపెనీలను పెట్టేసేసి వీళ్ళు పొట్ల కొడుతున్నారు. ఇది ఈ కడుపు మంట అందరిలో ఉంది. ఫిబ్రవరి మాసంలో, అంటే మీరు చెప్తుంది చేతి వృత్తి కులాలన్నిటి కూడా కనుమరుగైపోవడానికి కారణం, ఆ చేతి వృత్తులన్నీ కనుమరుగైపోవడం కారణం కార్పొరేట్ శక్తుల, లేదంటే మార్వాడీలా? కార్పొరేట్ శక్తుల రూపంలో ఉన్నటువంటి మార్వాడీలు. సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఒక్క మల్టీనేషనల్ కంపెనీ చూపించండి, ఒక్క కోమట వాళ్ళది. దక్షిణ భారతదేశంలో ఎక్కడొక మల్టీనేషనల్ కంపెనీ కోమటది లేదు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కోమట్లకును ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మార్వాడీలకి క్వాలిటేటివ్గా చాలా తేడా ఉంది. అది ఒక క్రిమినల్ గ్యాంగ్స్ అవి. దక్షిణ భారతదేశంలో కోమట్లు చాలా సౌమ్యులు. ఈ సౌమ్యుల పొట్ట కొడుతున్నారు ఇప్పుడు. అదేవిధంగా వృత్తి కులాల పొట్ట కొడుతున్నారు. కాబట్టి నేచురల్గా ఒక బాయిలింగ్ పాయింట్ వస్తుంది. నీళ్ళకి ఆగబెడతా ఉంటే 99.9 డిగ్రీలకు వచ్చే వరకు నీళ్ళ రూపంలోనే ఉంటుంది. 100 డిగ్రీలకు వచ్చే వరకు అది వాయు రూపంలో మారిపోద్ది. ఇప్పుడు కూడా పరిస్థితి అదే. తెలంగాణలో ముఖ్యంగా పరిస్థితి అదే. తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే, మార్వాడీలు డబ్బు సంపాదిస్తారు, దొంగ వ్యాపారం చేస్తారు, దొంగ నోట్లు చేస్తారు. అది ఇంకొక వ్యాపారం ఉంచారు, జీరో దందా ఉంటుంది చూడండి. తర్వాత అక్కడెక్కడో డబ్బులు ఇచ్చేస్తే ఇక్కడ వసూలు చేసుకోవడం అనేది. దేశంలో కేవలం మార్వాడీలే ఈ పంతాన్ని అనుసరిస్తున్నారా? మిగతా ఏ కులాలకు, ఏ తెగలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా దోపిడీకి పాల్పడరా, ఇలాంటి అన్యాయాలకు పాల్పడరంటారా? మార్వాడీలు చేసినంత దోపిడీ మిగతా ఏ కులం చేయదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో చూడండి, అజీజ్ గల్లీ ఉంది.
అజీజ్ గల్లీ షాపులు ఎవరి? ఆ షాపులన్నీ కూడా ముస్లిమ్స్. కానీ ఈరోజు ఎవరున్నారు అక్కడ? ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. దాన్ని అజీజ్ గల్లీ పేరు మార్చమని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్కి ఇది మార్వాడి గల్లీ మార్చమని చెప్పేసి కూడా అప్లికేషన్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మార్వాడీలు అంటేనే దోపిడీదారులు. మనం ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టాం, కానీ వాళ్ళతోటి దోస్తానా చేసినటువంటి మార్వాడీలు ఇంకా ఇక్కడ తిష్ట వేశారు. ఈ ధ్వంసం చేస్తున్న తెలంగాణ కల్చర్ని. ఇది సమస్య ఏంటంటే ఆస్తిపాస్తుల విషయం కూడా కాదు. తెలంగాణ దేశంలో భారత్లో అంతర్భాగం కాదంటారా? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే. అంత మాత్రం చేత నువ్వు నా ఇంటికి వచ్చేసి నా కొంప ముంచుతానంటే నేను ఊరుకోను. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నా ఇంటికి వచ్చేసి నేను తినే తిండి లాక్కుంటానంటే నేను ఒప్పుకోను. ఇలాంటి సామాజిక ఉద్యమకారుల వ్యాఖ్యలు దేశ సమైక్యతకు భంగం కలిగిస్తున్నాయి. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అని జనగణ మన గేయంలో చాలా స్పష్టంగా చెప్పినట్లు చాలామంది దేశ సమైక్యతను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇలాంటి సామాజిక ఉద్యమకారుల ఆలోచనలు, వ్యాఖ్యలు దేశ సమైక్యతకు భంగం కలిగిస్తున్నాయని బీజేపీ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. నిజంగా మరి ఈ ద్రావిడ, ఉత్కల, వంగకు పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠాకు మీరు కట్టుబడి ఉన్నారా? ఈ ఉద్యమకారులు ఈ ప్రశ్నకి ఏం సమాధానం? నేను దీని డీటెయిల్లోకి పోను. అసలు ఈ జనగణమన అనేది ఎట్లా వచ్చిందనే దాన్ని డీటెయిల్లోకి పోను నేను, ఎందుకంటే దీని వెనక పెద్ద స్టోరీ ఉంది. దీని డీటెయిల్లోకి పోను. కానీ భారతదేశంలో తెలంగాణ భాగము. ఈ దేశ మూలవాసులలో నేను ప్రథముణ్ణి. ఇది నేను ఆదివాసి, ఏది ఏమంటారు, ఆదిశూద్రుని. నేను ఆదిశూద్రుని అంటే నన్ను అంటరాని వాడిని చేసినటువంటి ఈ ఆర్య బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉన్నారో, వైశ్యులు అంటే మన వైశ్యులు కాదు, ఈ మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని అణిచివేశారు. కాబట్టి మేము తప్పకుండా తిరగబడతాం. మాకు అవకాశం ఉన్నప్పుడల్లా తిరగబడతాం. అంటే గోపీనాథ్ గారు, ప్రస్తుతం ఆధునిక యుగంలో ఉన్నాం. ఆలోచనలే పెట్టుబడిగా కేవలం ఒక యాప్ని క్రియేట్ చేసి కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఉబేర్ కావచ్చు, ఇవన్నీ విదేశాల నుంచి కేంద్రంగా సాగుతున్నటువంటి కార్యకలాపాలు యాప్లు కూడా చూస్తున్నాం. సో ఒక ఉబేర్ అనే ఒక యాప్ వల్లే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు చాలామంది కూడా ఆ కొట్టున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేవలం మార్వాడీలే మన అణచివేతకు కావచ్చు, మన కుల వృత్తుల పూర్తిగా అడుగంటడానికి కారణం అంటారా? మన పుట్టగొట్టడానికి మార్వాడీలే కారణం అంటారా? వాళ్ళు ఒక్కరే కారణం? అబ్సల్యూట్గా నా దగ్గర డేటా ఉంది. అబ్సల్యూట్గా నా దగ్గర డేటా ఉంది. ఇక్కడ బిర్లా నుంచి, బజాజ్ నుంచి, బిర్లా ఏం చేస్తుంది? బిర్లా సిమెంట్ అని ఉంటుంది కదా, బజాజ్ ఏం చేస్తుంది? 2 వీలర్ 4 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా. అదేవిధంగా దాల్మియా సిమెంట్, తర్వాత సింఘానియా, అదేవిధంగా పొద్దార్, అదేవిధంగా గోయంక, వీళ్ళంతా ఎవరు? దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులాలైనా కూడా ఇటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టినాయా? ఇప్పుడు అదానీ, అంబానీ. అంబుజా సిమెంట్ ఎవరిది? అంబుజా సిమెంట్ ఎవరిది? దాని సిమెంట్ ఎక్కడ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో ధ్వంసం అవుతుందా లేదా? ఎందుకు పెట్టలేకపోయారంటారు? ఈ ప్రశ్నకు ఎందుకు పెట్టలేకపోయారంటే దోచుకునే తత్వం వీళ్ళలో లేదు. నిజాయితీగా పొట్టకూటి కొరకు వ్యాపారం చేసుకుందామంటారు ఇక్కడ వాళ్ళు. ఏ కులమైనా సరే వాళ్ళు, ఏది బ్రాహ్మణులా, క్షత్రియులా, లేకపోతే మార్వాడీలు కాదు, వైశ్యులా, లేదంటే మాలలా, మాదిగలా, చెప్పులు కుట్టే వాళ్ళ, లేకపోతే అవసరంలా, చేనేత కార్మికుల, ఇది కాదు ఇష్యూ. వీళ్ళకి ఒక లిమిట్ ఉన్నది. వీళ్ళకి ఇది ద్రవిడియన్ కల్చర్. ఈ ద్రవిడియన్ కల్చర్లో దోచుకోవటం అనేది ఉండదు. జనరల్గా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. కాబట్టి మార్వాడీలు దోచుకుంటున్నారనే దానికి పక్కా అనేక సమయాలలో వ్యాపారంలోకి పోతే, నిన్నగాక మొన్న ఏది కోదాడలో ఒక వ్యక్తి ఒక వస్తువు కొని, ఈ వస్తువు నాకు వద్దు, తీసుకొని 1 గంటలో తిరిగి తీసుకొచ్చాను కూడా, నేను తీసుకొని చెప్పేసి బాజాబ్తుకి ఇట్లా కూర్చొని పూజలు కొడుతున్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ కొడుకులకి? ఈ ధైర్యం రావడానికి రాజకీయ నాయకులు ప్రధాన కారకులు. వాళ్ళకి ప్రతి గూండాలకి, ప్రతి రాజకీయ గూండాలకి, ప్రతి రాజకీయ పార్టీకి వీళ్ళు ఈ దోచుకున్న డబ్బులో కొంత డబ్బు ఇస్తారు. కాబట్టి అందుకనే వీళ్ళు రాజకీయంగా వీళ్ళకి. లేదంటే ఈరోజు ఒక చిన్న ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు తీసుకోవడం ఏంటి? అక్కడ శ్యామని పృథ్వీరాజును తీసుకోవడం ఏమిటి? ఇక్కడ నల్గొండ టౌన్లో ఏదో ప్రశ్న తీస్తుంటే పోలీసులు వచ్చేసి ఎక్కించుకొని పోయారు. వాళ్ళు ఏం డిస్టర్బ్ చేస్తున్నారు? ఇంతకన్నా ధ్వంసం చేస్తున్నారా? మార్వాడీల కన్నా ధ్వంసం చేస్తున్నారా? అందులో మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ సేవా సంఘం కావచ్చు, గుజరాతీ సేవా సంఘాల పేరిట ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు, మార్వాడి వ్యాపారులు స్పష్టంగా చెప్తున్నారు, ఒకవేళ మేము జీరో దందానే చేస్తే, ఒకవేళ మేము అనైతికంగా అక్రమంగా వ్యాపారం చేస్తే
ఈ కన్జ్యూమర్ ఫోరాలు ఉన్నాయి, మీరు సంప్రదించవచ్చు, జిఎస్టీ ఆఫీసర్స్ ఉన్నారు, కంప్లైంట్ చేయొచ్చు. ఇటువంటి యాక్షన్స్ తీసుకోకుండా, చట్టపరంగా యాక్షన్స్ తీసుకోకుండా మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదాన్ని రైజ్ చేయడం వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏంటి? ఏం లేదు, వీఆర్ థ్రెటెండ్. మా భవిష్యత్తు ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్. ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరి చేతిలో ఉన్నాయి ఈరోజు? కేర్, ఉదాహరణకి కేర్ బంజారా హాస్పిటల్, కేర్ హాస్పిటల్స్. తర్వాత ఆ గ్లోబల్ హాస్పిటల్ ఎవరి చేతిలో పోయింది? అది మార్వాడీల చేతిలో పోయింది. అది అక్కడికి పోతే మామూలుగా ఇక్కడ చూసేసి ఒక 1000 రూపాయలు 2000 అయిపోయి ఖర్చు అక్కడ లక్షల్లో అవుతుంది. మరి దోపిడీ కాదా ఇది? అక్కడ ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు. మీలాంటి ఎంప్లాయీ ఉంటాడు, నాకు తెలియదు, మీరు కట్టిపోవాలి. నచ్చితే కొనండి, నచ్చితే ట్రీట్మెంట్ తీసుకోండి, లేకపోతే తీసుకోకండి, మీకు నచ్చిన చోటుకి వెళ్ళండి అని చెప్తున్నారు మార్వాడి వ్యాపారం, ఆ కార్పొరేట్ శక్తులు. ఆ రైట్ రాజ్యాంగపరంగా ఆ రైట్ లేదు. ట్రీట్మెంట్ని రిజెక్ట్ చేసే రైటు హాస్పిటల్స్కి లేదు. కాబట్టి నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోపోండి అనే పద్ధతి ఉండదు. నువ్వు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీ. నువ్వు యాజ్ ఎ సిటిజన్ నీకు ఫండమెంటల్గా ఏ రైట్స్ అయితే అనుకుంటున్నారో, రాజ్యాంగం కల్పించిన హక్కులతోటి మీరు దోచుకుంటున్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మిగతా వాళ్ళు కూడా ఉంటాయి అనేది విషయం గమనించాలి. గతంలో కొమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని ఒక పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ప్రస్తుతం మార్వాడి గో బ్యాక్ అనే ఒక క్యాంపెయిన్ రన్ అవుతుంది. కానీ బీజేపీ మాత్రం ఇది కేవలం హిందువులను విభజించేందుకు తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్. దీని వెనుక చాలా దుష్ట శక్తులు, అసాంఘిక శక్తులు, అర్బన్ నక్సలైట్లు, అనేక సంఘాలు, అసాంఘిక సంఘాలు కూడా దీని వెనుక ఉన్నాయని బీజేపీ నేతలు స్పష్టంగా బహిరంగంగా వ్యాఖ్య చేస్తున్నారు. మార్వాడీలకు తమ మద్దతు ఉంటుంది, ఎలా ఎల్లగొడతారో చూస్తాం, అవసరమైతే ఇక్కడి నుంచి రోహింగ్యాలను, బంగ్లాదేశ్లను వెళ్ళగొట్టాలి, ముందు వాళ్ళ సంగతి చూడండి, ఆ తర్వాత మార్వాడీల సంగతి చూద్దామని బీజేపీ నేతలు. ఇక్కడ 2 పాయింట్లు చెప్తున్నారు మీరు. ఒకటి రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు. రెండోది మార్వాడీలు. మార్వాడీలు హిందువులా? మార్వాడీలు హిందువులు కాదు, వీళ్ళు విదేశీయులు. మార్వాడీలు స్టెప్ మైదానాల నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. మార్వాడీలు ఈ దేశస్తులు కాదు. ఇది నా డిఎన్ఏ ప్రకారం, నా స్టడీ ప్రకారం కూడా తేలింది. ఇది సిసిఎంబిలో కూడా డిసైడ్ అయిపోయింది. డిఎన్ఏ స్టడీ చేశారు. ఉత్తర భారతదేశంలో మార్వాడీలకును, దక్షిణ భారతదేశంలో కోమట్లకి అసలు సంబంధం లేదు, డిఎన్ఏ సంబంధాలు లేవు. కాబట్టి వాళ్ళు విదేశీయులు, భారతీయ పౌరులే కాదంటారు మార్వాడీలు. వాళ్ళు భారతీయ పౌరులే కాదు, వాళ్ళు ఇన్వేడర్సు. ఫైనల్గా గోపీనాథ్ గారు, ఈరోజు జరిగినటువంటి బంద్ ఇంతటితో సమసిపోతుందంటారా? ఇది ఇంకా నివురు గప్పిన నిప్ల మరింతగా కార్చిచ్చుగా మారే అవకాశం ఉంది? ఈ పరిస్థితి సమసిపోయే ప్రశ్నే లేదు. నిన్నగాక మొన్న పృథ్వీరాజుని వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఉన్నట్టు వివిధ జిల్లాలలో అరెస్ట్ చేస్తున్నారు. అరెస్టులు కొత్తనా? తెలంగాణ రాష్ట్రానికి కొత్తనా అరెస్టులు? లేకుంటే జైల్లో పెట్టడం అనేది కొత్త ఏం కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు, కోమట్లు, మిగతా వృత్తి కులాలు వీళ్ళంతా కూడా తిరగబడతారు. అది పోలీసుకు సాధ్యం కాదు అరెస్ట్ చేయటం. ఈ ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. బండి సంజయ్ తాత దిగొచ్చినా కూడా సాధ్యం కాదు. మొత్తంగా జీవించే హక్కు అందరికీ ఉంది, కానీ దోపిడీ చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదని చెప్తున్నారు సామాజిక ఉద్యమకారులు. ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ క్యాంపెయిన్ను మరింత ముందుకు తీసుకెళ్తాం, మరింత ఉధృతం చేస్తాం. ఇప్పటికే ఆందోళనకారులను రాష్ట్ర వ్యాప్తంగా చాలామందిని అరెస్ట్ చేశారు. తక్షణమే వారందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. వారిపై ఎటువంటి కేసులు కూడా నమోదు చేయకూడదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం తరహాలో మరొక ఉద్యమానికి తామంతా మద్దతిస్తున్నామని చెప్తున్నారు సామాజిక ఉద్యమకారులు. ఇది వీడియో సాయంత్రంతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.